వివాహాది శుభకార్యాల్లో డీజే పెట్టడం ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారింది. డీజే సిస్టమ్ లేని జాతరలు, ఉత్సవాలు మనకి ఎక్కడా కనిపించవు. అయితే డీజేలు చేసే విపరీతమైన శబ్దాలు కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తున్నాయి. ఈ శబ్దాల ప్రభావంతో అప్పటి వరకు డ్యాన్సులు చేసిన యువకులు అకస్మాత్తుగా కుప్పకూలిపోతున్నారు. కాగా వధూవరులు కూడా డీజే సౌండ్కు ప్రాణాలు వదిలిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ ఇటీవలే డీజే శబ్దాల దెబ్బకు 100కు పైగా కోళ్లు ప్రాణాలు విడిచాయి. శుభకార్యమైనా అశుభకార్యమైనా డీజేలు పెట్టడం ఇటీవల సర్వసాధారణమైంది. డీజే సౌండ్ అంటే మామూలుగా ఉండదు, కర్ణబేరి పగిలిపోవాల్సిందే. ఆ రేంజ్లో ఉంటాయి డీజే చేసే శబ్దాలు. కాగా ఈ మితిమీరిన శబ్దాల కారణంగా అనేకమంది చనిపోతున్నారు. డీజే శబ్దాల హోరుకు అప్పటివరకు డాన్స్ చేసిన కుర్రకారు కూడా అకస్మాత్తుగా గుండెపోటుకు గురై చనిపోతున్నారు. ఇక వృద్ధుల సంగతైతే చెప్పనక్కర్లేదు. కాగా మితిమీరిన డీజే సౌండ్స్ వల్ల పెళ్లి భారత్ సందర్భంగా వధూవరులు చనిపోయిన సంఘటనలు కూడా అందరికీ తెలిసినవే. అప్పటి వరకు వేడుకను ఎంజాయ్ చేసిన వధూవరులు అకస్మాత్తుగా తీవ్ర ఒత్తిడికి గురికావటం, అంతిమంగా ప్రాణాలు కోల్పోవడం వంటి అనేక సంఘటనలు దేశంలో జరిగాయి. కాగా మనుషుల మీదనే కాదు, మోగ జీవాలపై కూడా డీజే సౌండ్స్ ప్రభావం పడింది. తాజాగా ఉత్తరప్రదేశ్కు చెందిన ఒక పౌల్ట్రీ ఫామ్లో దాదాపు 140 కోళ్లు చనిపోయాయి. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్ జిల్లా కుద్వార్ ప్రాంతంలో ఈ దారుణం ఇటీవల జరిగింది. ఈ గ్రామంలో ఇటీవల ఒక వివాహం జరిగింది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున భరాత్ నిర్వహించారు. భరాత్ అంటే మామూలుగా ఉండదు. పెద్ద ఎత్తున డీజే శబ్దాలు, ఇతర హంగామా సర్వసాధారణంగా ఉంటాయి. కుద్వార్ గ్రామ భరాత్లో కూడా అలాగే ఏర్పాట్లు జరిగాయి. కాగా భరత్ ఊరేగింపు సందర్భంగా డీజే సిస్టమ్ ద్వారా అత్యంత భారీ శబ్దాలతో పాటలు ప్లే చేశారు. కాగా రాత్రి 9:30 ప్రాంతంలో సదరు భరత్ ఊరేగింపు పౌల్ట్రీ ఫామ్ మీదుగా సాగింది. డీజే సిస్టమ్ వెలువరించిన హై డెసిబుల్ శబ్దాలు భరించలేక పౌల్ట్రీ ఫామ్లోని కోళ్లు ఒక్కొక్కటిగా చనిపోవటం మొదలైంది. యజమాని సాబిర్ వెల్లడించారు. చివరకు మొత్తం 140 కోళ్లు చనిపోయాయని యజమాని సాబిర్ ఆవేదన వ్యక్తం చేశారు. డీజే శబ్దాల ప్రభావం ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. మితిమీరిన డీజే శబ్దం కారణంగా చుట్టుపక్కల ఉన్న మనుషులపై తీవ్ర ఒత్తిడి పడుతుందని ఈ సర్వే తేల్చి చెప్పింది. మనుషుల్లో బీపీ పెరగటం, అలాగే గుండె విపరీతమైన వేగంతో కొట్టుకోవటం పెరుగుతాయని సదరు సర్వే వెల్లడించింది. అంతిమంగా మెదడులోని నరాలు చిట్లిపోయి బ్రెయిన్ స్ట్రోక్తో సదరు వ్యక్తి చనిపోయే ప్రమాదం ఉందని ఈ సర్వే స్పష్టం చేసింది. అంతేకాదు, అప్పటికే బైపాస్ సర్జరీ చేయించుకున్న వారికి, అలాగే స్టంట్స్ వేయించుకున్న వారికి కార్డియాక్ అరెస్టు జరిగే ప్రమాదం కూడా పొంచి ఉందని ఈ సర్వే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసే డీజేలో సౌండ్ తక్కువగా పెట్టాలని చాలామంది కోరుతున్నారు. జనం ప్రాణాల కంటే అత్యుత్సాహం ముఖ్యం కాదన్నారు. వేడుకను వేడుకగానే చూడాలన్నారు. అంతేకాదు, అంతిమంగా వేడుక ఏదైనా విషాదాన్ని మిగల్చకూడదని సూచించారు. అయితే చాలామంది ఇవేవీ పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు. పెద్ద ఎత్తున సౌండ్ పెట్టి జనం ప్రాణాలు తీస్తున్నారు. ఏది ఏమైనా మితిమీరిన డీజే శబ్దాలను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.